ఎస్ ఏపీ మిర్చి రైతులకు భారీ ఊరట లభించింది. చంద్రబాబు జోక్యంతో ప్రయత్నం కొలుక్కొచ్చింది. మార్కెట్ ఇన్వెంటేషన్ ఇటు ఇంటర్వెన్షనల్ స్కీమ్లో 25% ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది. మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మిర్చి రైతుల అంశాన్ని సీరియస్గా తీసుకుంటామని చౌహాన్ హామీ ఇచ్చారు. ఏపీ మిర్చి రైతులకు అయితే భారీ ఊరట లభించింది. సో చంద్రబాబు జోక్యంతో ప్రయత్నం కొలుక్కొచ్చింది. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్లో 25% ఉన్న సీలింగ్ను ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది. ఇటు మిర్చి ఉత్పత్తి వ్యయం మార్కెట్ మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి. సంజన, ఏపీలో మిర్చి రైతులకి భారీ ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. అయితే మిర్చి రైతులకి సంబంధించి రైతుల పంట నష్టం వాటిల్లేలాగా రైతుల స్థిరీకరణకు సంబంధించిన రేటు స్థిరీకరణకు సంబంధించి అటు ఎగుబడులకు సంబంధించిన అంశాల్లో కొంత వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలోనే రైతులకు సంబంధించిన పంట దానికి సంబంధించిన దిగుబడికి రేట్లు తగ్గుముఖం పడటంతో రైతులు లాస్ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ గతంలో వైసీపీ తాజాగా మిర్చి రైతులకి రేటు కల్పించాలంటూ కూడా నిరసన వ్యక్తం చేసింది. అయితే కూటమి ప్రభుత్వం అప్పటికే అటు సీఎం చంద్రబాబు కేంద్రానికి కూడా లేఖ రాయడం జరిగింది. మిర్చి రైతులకు సంబంధించి ఆదుకోవాలని, అదేవిధంగా కేంద్రం జోక్యం కలిగించుకుని దానికి సంబంధించి మిర్చి రైతులకు సంబంధించి నష్టపోకుండా చూడాలంటూ కూడా చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. చంద్రబాబు లేఖతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం జోక్యంతో ఈ సమస్యకి సంబంధించి ఒక కొలిక్కి వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు. మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ లో 25% ఉన్న సీలింగ్ ని ఎత్తివేసేందుకు కేంద్రం అంగీకరించింది. దాంతో ఇప్పుడు తాజాగా 75% మేర కొనుగోలు కేంద్రానికి సంబంధించి కేంద్రం అంగీకారం తెలపడంతో ఇక మిర్చి ఉత్పత్తి అదేవిధంగా వ్యయం మార్కెట్ ధరకు మధ్య తేడాను సరిదిద్దేందుకు కేంద్రం అంగీకరించిన నేపథ్యంలో మార్కెట్ ధరతో పాటు ఉత్పత్తి వ్యయం మధ్య తేడా ఈ తేడా ఏదైతే ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్రం భరించేందుకు అంగీకారం తెలిపింది. ఇక మిర్చి రైతుల అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లిన చంద్రబాబు ఇటు మిర్చి రైతులతో పాటు టమాటా రైతులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తుతము రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సీరియస్ గా దృష్టి సారించిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం మిర్చి రైతులకు సంబంధించి కేంద్రం నుంచి సహకారం అందడంతో ఇక మిర్చి రైతులకు సంబంధించిన ధరల స్థిరీకరణ అంశం మీద కొంత రైతులకి మేలు చేకూరే విధంగా భారీ ఊరట లభించిందనే చెప్పుకోవచ్చు. సంజన. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.